హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత టీఎస్పీఎస్సీ నుంచి ఒక బిగ్ అప్డేట్స్ అయితే వచ్చింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో ఇస్తున్నాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ అయితే యాక్టివేట్స్ పెట్టుకోండి. అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోండి. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకి తెవదా. గ్రూప్ 1 పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. అదనంగా మరో 60 పోస్టులు పెరిగిన పోస్టుల వివరాలకు సంబంధించి మన డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ గ్రూప్ 1 ఉద్యోగ నోటిఫికేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అదనంగా మరో 60 పోస్టులను అదనంగా కలుపుతూ జీవో విడుదల చేసింది. దీంతో గత ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1 పోస్టుల సంఖ్య 503 కాగా, తాజాగా సర్కార్ నిర్ణయంతో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పోస్టుల సంఖ్య 563కు పెరిగింది. ఆర్థిక, హోమ్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో వివిధ పోస్టులు కలిపి మొత్తం 60 పోస్టులను పాత నోటిఫికేషన్ జత చేస్తూ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2022 ఏప్రిల్ నెలలో 503 గ్రూప్ 1 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ 1లో 19 విభాగాలకు చెందిన 503 పోస్టులను ఇంటర్వ్యూ లేకుండానే భర్తీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేసింది. ఇదే క్రమంలో గత ఏడాది జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా దాదాపు 2.32 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్ లీకేజీ, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో 2 సార్లు పరీక్ష రద్దయిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ స్పష్టమైన ఆదేశాలు టీఎస్పీఎస్సీ కమిషన్ జారీ చేయడంతో త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల కానుంది. స్టేట్ ఆడిట్ హెచ్ఓడి సంబంధించి 1, డైరెక్టర్ జనరల్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్ఓడిలో 24, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రెషన్ అండ్ కరెక్షనల్ సర్వీస్లో హెచ్ఓడి 3, ఎంప్లాయ్మెంట్ అంటే ట్రైనింగ్ హెచ్ఓడిలో 3, పంచాయతీరాజ్లో 19, పంచాయతీరాజ్లో 2, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో 3, ఎక్సైజ్ హెచ్ఓడి 4, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ హెచ్ఓడిలో 1. మొత్తం కలిపి 60 పోస్టులకు, పాత 503 పోస్టులకు ఈ 60 పోస్టులు కలుపుతూ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉన్నట్టు తెలంగాణ గవర్నమెంట్ అయితే మనకి ఈ రోజు రిలీజ్ చేసిన న్యూస్ అయితే ఇది. ఫ్రెండ్స్, ఇది వీడియోలో అయితే మనం చూస్తున్నాము. గ్రూప్ 1 పై తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే చేసింది. 60 పోస్టులు కలుపుతూ 563 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే అతి త్వరలో వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.